బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. 32 సైజ్ అనమాట నడుము. ఖర్చు 1 ఇంచు, ఎగస్ట్రా 2 ఇంచెస్ అనమాట. బాడీ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ బాడీ హైట్ వచ్చేసి. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ కొలుస్తున్నాను. బాడీ సైజ్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్ ప్లస్ ఖర్చు 1 ఇంచు, పైన కింద హాఫ్ ఇంచు, 1 ఇంచు ఖర్చు, మొత్తం 15 ఇంచెస్ ఖర్చు పెట్టేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి ఇది పెద్ద సైజు కాబట్టి 5.5 పెట్టేసుకుంటున్నాను. షోల్డరు 2.5 ఇంచు నెక్కు, 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ అనమాట. అలాగే కింద డౌన్ కోసం 5.5 ఎగ్జాక్ట్లీ ఉండడం కోసం లైన్ గీక్కొని 6 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ కోసం 6 ఇంచెస్ పైన నుంచి, అలాగే చెస్ట్ సైజ్ వచ్చేసి 9, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్, మొత్తం 11 ఇంచెస్. ఇవి డాట్ పెట్టుకున్నాను. మొత్తం లైన్స్ జాయింట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆర్మ్ లోత్ కోసం 1.5, 1.5 ఇంచు లైన్ డ్రా చేసుకొని ఆర్మ్ రౌండ్ స్కేల్తో ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకుంటున్నాను. నీట్గా షేప్ రావడం కోసం నీట్గా డ్రా చేసుకుంటున్నాను హ్యాండ్తో. అలాగే ఆర్మ్ రౌండ్ కరెక్ట్ ఉందా లేదా 8.5 టోటల్ మీద 17 రావాలన్నమాట. నెక్ 2.5 నుంచి 10.5, 10.5 ఇంచుకి నెక్ డౌన్ తీసుకుంటున్నాను. డౌన్ కింద 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైనేమో 2.5, కిందేమో 3 ఇంచెస్ క్రాస్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ క్రియేటెడ్ బాక్స్లో నేను రౌండ్ డ్రా చేస్తున్నాను అనమాట. తర్వాత లైన్ చిన్నగా 1.2 పైన చిన్న క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకుంటుంది. ఈ లైన్ ఎందుకంటే నెక్ స్టిఫ్గా కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు డ్రా చేసిన దాని ప్రకారం మొత్తం సీజర్తో కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఖర్చు పెట్టుకుంటున్నాను. సగాన్ని ఫోల్డ్ చేసుకొని ఖర్చు పెట్టేసుకొని పైకి 4 ఇంచెస్ నేను పెట్టుకుని డాట్ కోసం 4 ఇంచెస్ పెట్టుకొని అక్కడ డాట్ పెట్టుకుంటున్నాను అటు ఇటు సైడ్. అంతే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ రెడీ.